శైలు పెళ్లి చూపులను అడ్డుకొని కేశవతో శైలు పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసిన మహాలక్ష్మి చక్రి ఇద్దరూ కూడా శైలుకి పెళ్లి చూపులు జరగకుండా అడ్డుకుంటారు. ఇప్పుడు శైలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. సురేష్ చేసిన తప్పుడు పని కప్పిపుచ్చి మహాలక్ష్మి వాళ్ళ ఇంటి మీదకి పోలీసుల్ని తీసుకొస్తాడు. ఇక సురేష్ చేసిన తప్పు బయటపడడంతో శైలు వాళ్ళ నాన్న అయితే సురేష్ చెంప పగలగొట్టి, నేను నా కూతుర్ని ఈ ఇంటికి ఇచ్చే ప్రసక్తే లేదు, దానికి త్వరలోనే సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత శైలుకి పెళ్లి చూపుల్ని ఏర్పాటు చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న శైలు తన స్నేహితురాలి ఫోన్తో కేశవకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక కేశవ అయితే చక్రి మహాలక్ష్మి సలహా అడగడంతో వాళ్ళిద్దరూ కూడా ఈ పెళ్లి చూపులు ఎలా జరుగుతాయో మేము చూస్తాము, శైలు ఈ ఇంటి కోడలు అయి తీరుతుంది, మేమున్నాం కదా అని మహాలక్ష్మి ధైర్యం చెప్పి చక్రిని తీసుకొని శైలు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఇక ఒక పక్క వరాలు అయితే శైలుని రెడీ అవ్వమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. శైలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ పెళ్లి చూపులకు ఒప్పుకోను, ఈ పెళ్లికి ఒప్పుకోను, మీరేం చేసినా సరే నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మొండి పట్టుదల పట్టి కూర్చుంటుంది. ఇక వరాలుకి ఏం అర్థం కాదు. తన భర్త ఏమో శైలు ఒంటి మీద చేయేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పేస్తాడు. ఇప్పుడు శైలుని కొట్టి దారిలో పెట్టాలన్నా కూడా తను ఏం చేస్తుందో తెలియదు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది, వచ్చిన వాళ్ళందరి ముందు నిజం చెప్పేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి వరాలుకి ఏమీ అర్థం కాదు. అప్పుడే తన భర్త హాల్లో నుంచి పిలుస్తూ పెళ్లి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే వరాలు అక్కడికి వచ్చి, ఏమండి తను రెడీ అవ్వనంటుంది అని చెప్పి చెప్పడంతో ఇక శైలు వాళ్ళ నాన్న శైలు దగ్గరకు వచ్చి, నువ్వు ఏం చేసినా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని చెప్పి తేల్చి చెప్పేస్తాడు. ఇక శైలుకి ఏం చేయాలో తెలియక కంగారు ఆగదు. ఇక వరాలుని తను ఎలా ఉంటే అలానే తీసుకురా అని చెప్పడంతో వరాలు అయితే శైలుని బయటకు తీసుకొస్తుంది. శైలు అయితే వాళ్ళందరినీ చూసి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మహాలక్ష్మి చక్రి కూడా వస్తారు. వాళ్ళు రావడం చూసిన వరాలు శైలు ఇద్దరూ కూడా కొంచెం కంగారు పడతారు. శైలు అయితే కొంచెం సంతోషపడుతుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఈ పెళ్లి చూపుల్ని ఆపేస్తారు అని శైలుకి నమ్మకంగా ఉంటుంది. ఇక అప్పుడే చక్రి అక్కడికి వచ్చి పెళ్లి కొడుకు వాళ్ళతో, ఏంటి నా తమ్ముడికి కాబోయే భార్యని చూసుకోవడానికి వచ్చారా? మీకు ఎంత ధైర్యం ఉంటే ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు? మీకు జరిగింది ఏది తెలియదనమాట. వీడు నా తమ్ముడి బామ్మర్ది, వీడు నా భార్యని అల్లరి చేసి మేము క్షమించాం కాబట్టి ఇంట్లో ఉన్నాడు, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు. ఇలాంటి కుటుంబంలో నుంచి అమ్మాయిని తెచ్చుకుంటారా మీరు? వీళ్ళు ఏదో రాజుల కుటుంబం, గొప్ప కుటుంబం అని కబుర్లు చెప్పి మీతో సంబంధం కుదుర్చుకోవడానికి చూస్తున్నారేమో. ఆవిడ నోరు మీరు ఒక్కసారి చూశారు అంటే రెండోసారి ఇంటి వైపు చూడరు అని చెప్పి చక్రి అనడంతో పెళ్లి కొడుకు వాళ్ళు కొంచెం కంగారు పడతారు. అప్పుడే మహాలక్ష్మి వాళ్ళతో, చూడండి ఈ అమ్మాయి నా మరిది ఇద్దరు ప్రేమించుకున్నారు, ఒక ప్రేమ జంటని విడదీయొద్దు, వీళ్ళ అమ్మా నాన్న మొండి పట్టుదలకు పోయి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పి అనడంతో పెళ్లి కొడుకు వాళ్ళు ఆశ్చర్యపోతారు. వెంటనే శైలు వాళ్ళ అమ్మా నాన్నలను నిలదీయడంతో వాళ్ళు అలాంటిదేం లేదు, వాడే ఏదో మందు పెట్టి నా బిడ్డని తన వైపుకు తిప్పుకున్నాడు, లేదంటే మా అమ్మాయి అలాంటి పనులు చేయదు, మా అమ్మాయి చాలా మంచిది, అలాంటి రౌడీల కుటుంబానికి నా కూతుర్ని నేను ఇవ్వను, అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాను, మా అమ్మాయి చాలా మంచిది, చదువుకుంది, అందం ఉంది, అన్ని విధాలా మీకు సరైంది, దయచేసి ఈ పెళ్లికి ఒప్పుకోండి అని చెప్పి అడగడంతో వచ్చిన పెళ్లి వాళ్ళు అయితే, లేదు జరిగిందంతా కూడా మా కళ్ళకు కనపడుతూనే ఉంది కదా, వీళ్ళు మంచివాళ్ళలానే ఉన్నారు, మీరెందుకు వీళ్ళ గురించి ఇలా చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే శైలు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా చక్రి మహాలక్ష్మితో, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీరు చేస్తుంది పద్ధతిగా లేదు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇలా నా కూతురు పెళ్లిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పి అనడంతో అప్పుడే శైలు, చూడండి నాన్న, మీరు ఎన్ని సంబంధాలైనా తీసుకురండి, నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను, మీరు ఏం చేసినా సరే నేను వాడితోనే నా మెళ్ళ తాళి కట్టించుకుంటాను, మీరు ఇక మీద నన్ను అడ్డుకోలేరు, నేను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి వాడిని పెళ్లి చేసుకోలేను అనుకుంటున్నారా?
కేవలం మీ అంగీకారంతో వాడిని పెళ్లి చేసుకోవాలని నేను ఇక్కడ ఉంటున్నాను, అంతే తప్ప ఇంకేం కాదు. నాకు తల్లి తండ్రి కావాలి, కేశవ కావాలి, నేను ఎవరిని వదులుకోను అని చెప్పి శైలు చెప్పేయడంతో శైలు వాళ్ళ నాన్న అయితే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తలపట్టుకుంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా చూడండి, మీరు ఏది ఏమైనా సరే మీ అమ్మాయిని మా ఇంటి కోడలు చేయాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కేశవ అయితే చక్రి మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదేంటి, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రి, రే నీ కాబోయే భార్యకి పెళ్ళి ఫిక్స్ అయిపోయిందిరా, పెళ్లి కొడుకు అయితే చాలా బాగున్నాడు, శైలుకి సరైన జోడి అని చెప్పి కేశవని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, అలాంటిదేం కాదు, శైలుయే వాళ్ళందరి ముందు నేను ఈ పెళ్ళిని చేసుకోను, నాకు కేశవనే కావాలి అని అందరి ముందు ధైర్యంగా చెప్పింది అని చెప్పి చెప్తుంది. దాంతో కేశవ అయితే చాలా సంతోషపడతాడు. ఇక ఇదిలా ఉండగా మహాలక్ష్మికి ఒక ఆలోచన వస్తుంది. ఏదైనా సరే ముందు మాధవికి పెళ్లి చేయాలి, మంచి సంబంధం చూసి మాధవకు పెళ్లి చేస్తే అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ ఇంటి గురించి తప్పుగా అనుకోవడం మానేస్తారు. ఇప్పటికే సగం మందికి తెలిసిపోయింది అవన్నీ కూడా పుకార్లని. ఇప్పుడు మాధవకు పెళ్లి జరిగితే మిగతా వాళ్ళు కూడా ఈ ఇంటిని అనుమానంగా చూడడం మానేస్తారు అని చెప్పి ఆలోచిస్తుంది. అదే విషయాన్ని చక్రితో చెప్తుంది. చక్రి కూడా ఆలోచనలు పడతాడు. ఇప్పుడు సంబంధం ఎక్కడ దొరుకుతుంది, ఎలా మాధవకు పెళ్లి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనీష అక్కడికి వస్తుంది. మనీష అక్కడికి రావడం చూసిన మహాలక్ష్మి, మనీష ఏంటి ఈ టైంలో అని అడుగుతుంది. దానికి బన్సీ అన్నయ్య ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పాడు, మీరందరూ ఎలా ఉన్నారో చూసి వెళ్దామని, నీకేదైనా ఇబ్బందిగా ఉందా, ఏదైనా గాయాలయ్యాయా అని చెప్పి కన్సర్న్తో అడుగుతుంది. మనీష అలా అడగడంతో మనీష మంచి మనసు మహాలక్ష్మికి బాగా నచ్చి మనీష మాధవకి భార్య అయితే చాలా బాగుంటుంది అని ఆలోచన చేస్తుంది. అదే విషయాన్ని చక్రితో చెప్తుంది. చక్రి కూడా ఈ ఆలోచన చాలా బాగుంది, మనీష గారు చాలా మంచివాళ్ళు, మనీష గారు మా అన్నయ్యకు భార్య అయితే ఇంకా కావాల్సిందేముంది, వాళ్ళిద్దరూ చాలా చూడచక్కని జంట అవుతారు. ఈ విషయాన్ని మనం ఒకసారి బన్సీతో మాట్లాడదాం, అంతకన్నా ముందు మనీష అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అని చెప్పి చక్రి అనడంతో మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా మనీషని మాటల్లో పెట్టి మాధవ గురించి నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు మనీష, ఆయన చాలా మంచివారు, చిన్నప్పటి నుంచి ఎలా కష్టపడి మిమ్మల్ని పెంచారు, ఇదంతా కూడా మా అన్నయ్య నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు అని చెప్పి మనీష అనడంతో మహాలక్ష్మి, మాధవకి కాబోయే భార్య ఎలా ఉండాలి అనుకుంటున్నావు అని చెప్పి అడుగుతుంది. దానికి మనీష, చాలా మంచి అమ్మాయే ఆయనకు భార్యగా వస్తుంది, మాధవ గారిని అర్థం చేసుకొని ఈ ఇంటికి కోడలిగా రావడం అంటే పెట్టి పుట్టాలి అని చెప్పి అనడంతో మహాలక్ష్మి డైరెక్ట్గా మనీషని అడిగేస్తుంది, నువ్వు మా మాధవని పెళ్లి చేసుకుంటావా అని. దానికి మనీష అయితే కొంచెం కంగారు పడ్డప్పటికీ కొంచెం సిగ్గుపడుతుంది. మనీష ముఖంలో మార్పు చూసిన మహాలక్ష్మికి అర్థమవుతుంది మనీష కూడా మాధవ అంటే ఇష్టమని. ఇక దాంతో మహాలక్ష్మి అయితే, నేను బన్సీతో మాట్లాడతాను, ఈ పెళ్ళి నీకు ఇష్టమైతే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తాను అనడంతో మనీష కూడా ఒప్పుకుంటుంది. ఇక అప్పుడే మాధవ అక్కడికి రావడం చూసిన మనీష సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే మాధవ, ఏంటమ్మా తనెందుకు అలా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది నన్ను చూసి అని చెప్పి అడగడంతో మహాలక్ష్మి చెప్తుంది. దానికి మాధవ, ఏంటి మనీషకు నాకు పెళ్ళా, మీరు మీ పిచ్చి ఆలోచనలు ముందు ఇవన్నీ పక్కన పెట్టి ముందు మీ పని మీరు చూసుకొని పోండి, అన్నం తిందాం అందరినీ పిలుచుకురండి అని చెప్పి మాధవ ఆ టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.